పేరుకు జాతీయ రహదారి కానీ ప్రయాణికులు ఇటీవల నరకం చూడాల్సి వచ్చింది. ఇది విజయవాడ హైదరాబాద్ రహదారి పరిస్థితి. కిలోమీటర్ ముందుకు సాగడానికి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. దీనిపై ఏపీఎన్ కథనాలపై అధికారులు స్పందించి ట్రాఫిక్ కష్టాలు, ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టారు. సంక్రాంతి సంబరాలకు తెలంగాణ నుంచి విజయవాడ వైపు వచ్చిన వారు నరకం చూశారు. అధికారుల నిర్లక్ష్యం, అవగాహన లేమి కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయారు. చిన్నారులు, వృద్ధులు రోడ్లపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రోడ్ నిర్మాణం చేయటంలో చేసిన నిర్లక్ష్యం వేలాది మందికి ప్రత్యక్ష నరకాన్ని చూపింది. తెలంగాణ ఏపీ బార్డర్ ప్రాంతాల్లో రోడ్లు వేయకపోవడంతో ఈ రెండు ప్రాంతాల్లో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ఒకే ఒక్క వాహనం వెళ్లే స్థలం, అందులోనూ పూర్తిగా గుంతలు పడిన మార్గంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లలో వచ్చిన అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ గుంతల కారణంగా రోడ్లపై నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల అలక్ష్యంపై అప్పట్లోనే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అక్కడ పరిస్థితులను, ప్రజలు పడిన పాట్లను ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా లైవ్ లో కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఉన్నతాధికారులు అప్పటికప్పుడు నందిగామ వై జంక్షన్ వద్దకు చేరుకుని ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా రంగంలోకి దిగి పోలీసులతోనే ప్రొక్లైన్ తెప్పించి రోడ్డుపై మట్టిపోసి గుంతలు పోడ్పించారు. ఇక అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్లను తాత్కాలికంగా తొలగించి వాహనాల వేగం తగ్గకుండా ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. అయినా రద్దీ తగ్గకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కు ఒకవైపు రోడ్డును తాత్కాలికంగా వేయించి పైనుంచి కూడా వాహనాలను హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రశాంతంగా వేలాది వాహనాలు ముందుకు సాగాయి. ఇదంతా వారం రోజుల క్రితం జరిగిన తంతు. మరిప్పుడు సంక్రాంతి పండుగ శోభ ముగిసింది. అయిన వారు ఆత్మీయులతో కలిసి 3 రోజుల పాటు సందడి చేసిన ప్రజలంతా సొంత ఊళ్ల నుంచి పట్టణాలు, నగరాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు ఈసారి అటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే మేల్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద రోడ్డు పనులు పూర్తి చేశారు. డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని పర్యవేక్షిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చే ఆదేశాలను పాటిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఏపీలోని ప్రధాన జాతీయ రహదారుల్లో ఒకటి కావటం, ఇప్పుడు శని, ఆదివారాల్లో వేలాది వాహనాలు ఒకేసారి ఈ మార్గం ద్వారానే ప్రజలు తెలంగాణకు తిరిగి పయనం కావాల్సి ఉండటంతో మొత్తం రోడ్లను పూర్తిగా సరిచేశారు. నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక రాకపోకలకు ఫ్లైఓవర్ ను సిద్ధం చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.